ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. కాబట్టి ఈ గురుగీతను హృదయమునందు గురుస్వరూపాన్ని తెలిసి నిత్యము కూడా ధ్యానించాలి. దాని వలన సర్వ శుభకరమైనటువంటి విషయాలే కలుగుతాయి. గురుస్వరూపము అనేది బ్రహ్మతత్వము కాబట్టి అది మిగులా ప్రకాశిస్తూ ఉంటుంది. ఒకవేళ గనక మహావ్యాధుల చేత కానీ దుఃఖాలు కానీ ఏవైనా సంభవించినప్పటికీ, ఏది నశించిపోయినప్పటికీ గురుస్వరూపము అనేటువంటిది నాశమే లేదు. అక్షయమైనటువంటి అమృత స్వరూపమే గురుస్వరూపము. అట్టి గురుతత్వము తన యొక్క స్వరూపమై ఉన్నందుచేతనే మిగులా సంతోషము చేత ఈ గురుగీతను ఎప్పుడూ కూడా పరమ భక్తితో బాగా జపించాలి. అంతేకాదు, ఈ గీత యొక్క జపము చేత సకల వ్యాధులు, దుఃఖాలు, తాపాలు తక్షణమే వెనువెంటనే శీఘ్రంగా నశించిపోతాయి. అట్టి సమయంలో ఇది మహారక్ష అయ్యే ఉంటుంది, సర్వదా రక్షిస్తుంది. కాబట్టి ఎల్లవేళలా కూడా దీనిని జపించాలి అని తెలియజేస్తూ, అంతేకాదు మంత్రాలలోకి శ్రేష్టమైనటువంటి మంత్రము అంటే ఇక్కడ ఒక్కొక్క అక్షరం అనేటువంటిది మంత్రము కాదు, మంత్రాలలో కూడా శ్రేష్టమైన మహామంత్రము. కాబట్టి ఈ గురుగీత లో ఉన్నటువంటి శ్లోకాలలో ప్రతి అక్షరము మహామంత్రముతోనే సమానం. కాబట్టి అటువంటి ఏకైకమైన ఒకే ఒక అక్షర మహామంత్రంతో రకరకాలైనటువంటి నానా విధాలైన ఇతర యంత్రాలు, ముద్రలు మొదలైన వాటితో కూడి మరి మంత్రాలన్నీ కూడా వాటి యొక్క సర్వ ఫలాలు కూడా ఈ గురుమంత్రంలోని ఒక్క అక్షరానికి 16వ భాగానికి కూడా సమానం అనిపించదు అని చెబుతూ, అంతేకాదు ఆ ఫలానికి ఈ మంత్రం అన్నింటికంటే కూడా ఫలం సరిపోయేటువంటిది కాదు. కాబట్టి అప్పటికీ కూడా అది ఎంత ఘనమైనది అని చెప్పడం, దానిని అనిర్వచనీయము అని చెప్పడమే దీని యొక్క అర్థం. అయితే ఈ విధంగా శ్రీ గురుగీతలోని అక్షరాలలోని ఒక్కొక్క అక్షరం యొక్క ఫలితాన్ని మనం ఎంత దివ్యమైనదో, ఘనమైనదో దాని యొక్క మహిమను, ప్రభావాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఈ గురుగీత ఒక్కటే అనంతమైనటువంటి జ్ఞాన ఫలితాన్ని పొందిస్తున్నది. కాబట్టి తక్కిన మంత్రాలన్నీ కూడా చిత్తభ్రమకే కారణమవుతాయి. ఎందుకంటే అర్థవంతమైన మంత్రము, అక్షరమైనటువంటి మంత్రము, అమృతప్రాయమైనటువంటి మంత్రము. కాబట్టి ఈ గురుగీతలోని ప్రతి అక్షరము కూడా మహామంత్రంతో సమానం. కాబట్టి ఇది మహాపవిత్రమైనది, జ్ఞానస్వరూపమైనది, సకల సౌఖ్యాలను కూడా ఇచ్చేటువంటిది, అమందానంద పరిపూర్ణమైనది, శివమైనది, శాంతమైనది, శాశ్వతమైనది అని చెబుతూ, అంటే గురుగీతలోని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క మంత్రమే అని తెలియజేస్తూ, అనంత ఫలమాప్నోతి గురుగీత జపేనతు సర్వపాపహర దేవి సర్వదారిద్ర్యనాశిని. ఎలాగంటే శ్రీ గురుగీతను ఎల్లవేళలా కూడా జపించేటువంటి వాడు అంటే వాడు నిద్రలేచినది మొదలు నిద్రపోయేటంత వరకు, తన యొక్క శారీరక స్పృహ వచ్చి లోకాన్ని, దృశ్యాన్ని గుర్తించినది మొదలు, తన దేహేంద్రియ అవసరాలు తీర్చుకోవడానికి మెలకు వచ్చినది మొదలు, మళ్ళీ సుషుప్తికి వెళ్ళేటంత వరకు కూడా ఈ గురుగీతను కాల సర్వావస్థల యందు జపించడం అవుతుంది. అందుకే శ్రీ గురుగీతను ఎల్లవేళలా జపించేటువంటి వాడు పరిమితి లేని
అంటే ఇంత అని చెప్పలేని సాధ్యము కానటువంటి ఫలితాన్నే పొందుతాడు. ఆ ఫలితం ఎటువంటిది అంటే ఇంత ఇటువంటిది అని అసలు చెప్పలేమన్నమాట. అంటే అంత వర్ణనాతీతమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతాడు. అంత మాత్రమే కాదు, శ్రీ గురుతత్వాన్ని కనుక్కొని నిరంతరం కూడా జపం చేసేటువంటి వాడు ఎప్పుడూ కూడా నాశము లేనటువంటి జ్ఞాన ఫలాన్ని అవశ్యము తప్పనిసరిగా వాడు పొందుతూ ఉంటాడు. ఏ విధంగా అంటే శ్రీ గురుతత్వాన్ని కనుక్కొని, అసలు శ్రీ గురుతత్వం అంటే ఏమిటి అంటే శాశ్వతమైన, నిర్మలమైన, ప్రశాంతమైన, శీతలమైన, ప్రసన్నీకరణమైనటువంటిది శ్రీ గురుతత్వం. అంటే ఏ సర్వవ్యాపకమైన శాశ్వతమైనటువంటి పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో సత్యమై, ఆ సత్యమైనటువంటి తత్వాన్ని పొందినటువంటిదే శ్రీ గురుతత్వం. ఆ శ్రీ గురుడే దేహధారణ చేసి, ఆ ధారణతోటి మరి ఎవరైతే శ్రీ గురు సన్నిధిని చేరినటువంటి మహాభక్తులు ఉంటారో వారిని ఉద్ధరించడం కోసమే దేహధారణ చేస్తారు. ఆ ధారణ యొక్క ఫలితం ఏంటి అంటే మహాభక్తులను ఉద్ధరించడమే, జ్ఞాన మార్గాన్ని నడిపించడమే, పరతత్వాన్ని పొందించడమే, శాశ్వతమైన ఒకే వస్తువైన పరమాత్మ వస్తువుని పొందింపజేయడమే శ్రీ గురువు దేహధారణ యొక్క ముఖ్యమైనటువంటి కారణం. అది ప్రతి ఒక్క జిజ్ఞాసువులు, జ్ఞానాపేక్ష కలిగినటువంటి వారికి అది సిద్ధిదాయకమే అవుతుంది అని చెబుతూ, ఆ విధంగా ఎల్లవేళలా కూడా శ్రీ గురుతత్వం అంటే ఇటువంటిది పరమ సత్యమైనది, శాంతమైనది. కాబట్టి ఇది శ్రీ గురుతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు నిరంతరం కూడా జపమే చేస్తాడు. శ్రీ గురువు ద్వారా ఏ మంత్రదీక్షణ అయితే పొందుతాడో ఆ మంత్రాన్ని ఆసరా చేసుకొని ఎల్లవేళలా జపం చేస్తూ దానిని స్మరిస్తూ ధ్యానం అనేటువంటి దాని ద్వారా ధ్యానం యొక్క బలిమి చేకూరిన తర్వాత జ్ఞానం అనేటువంటి ఫలితాన్ని పొంది జ్ఞానం యొక్క పరాకాష్ఠ అయినటువంటి పరమాత్మ స్వరూపము తానే అవుతాడు. ఆ విధంగా గురుతత్వాన్ని కనుక్కొని నిరంతరం కూడా జపాన్ని చేసేటువంటి వాడు ఎప్పుడూ కూడా నాశము లేనటువంటి అక్షయమైన అమృతతుల్యమైనటువంటి జ్ఞాన ఫలితాన్ని తప్పనిసరిగా పొందుతాడు, అవశ్యం పొందుతాడు. ఇంకా దానికి తిరిగే ఉండదు అని గట్టిగా నొక్కి మరీ చెప్పడం అవుతుంది. అంతేకాదు, ఇంకా కూడా ఇది చేయరానటువంటి కార్యాలను చేసి మహాపాపాత్ముడై ఉన్నప్పటికీ కూడా అటువంటి వాని యొక్క పాపాలను కూడా ధ్వంసం చేసేస్తుంది. అది అలా ధ్వంసం చేసి మహాపరిశుద్ధాత్ముడినే చేస్తుంది. ఎందుకు? అంతకుముందు వానికి జ్ఞానం లేదు. ఆ జ్ఞానం చేత సర్వము నాది అనుకున్నప్పుడు ఆ జ్ఞానవంతమైన ప్రతి క్రియ కూడా హింసాత్మకంగా, కాఠిన్యంగా, మహా పాపకరంగానే ఉంటాయి. ఆ పాపాలన్నింటినీ కూడా నశింపజేసేటువంటిది కేవలం శ్రీ గురువు గీత యొక్క జపాన్ని ఎవరైతే ఆశ్రయించి గురుతత్వాన్ని గురించి భక్తి మార్గంలో ప్రవేశిస్తారో అటువంటి వారికి గురుగీత వశంగేటువంటి ఫలితం ఏంటి అంటే ఆ ఎంత పాపాత్ముడైనప్పటికీ కూడా వాని యొక్క పాపాలన్నీ కూడా నశింపజేసేసి వాణ్ణి మహాపరిశుద్ధాత్ముడిని చేస్తుంది. అలా మహాపరిశుద్ధాత్ముడు అయ్యాడు అంటే వాడు జ్ఞాన మార్గాన పయనించిన వాడే కదా. జ్ఞాన మార్గాన్ని పయనిస్తున్నాడు అంటే వాడు ఆ శాశ్వతమైనటువంటి ఆనంద రసాస్వాదన చేయడం కోసమే వాడు కొనసాగుతూ తన ప్రయత్నం సఫలీకృతం చేసుకుంటూ ఉంటాడు అని చెబుతూ, ఇంకా కూడా ఎప్పుడూ కూడా దారిద్ర్య బాధతో దుఃఖించేటువంటి వాని యొక్క దారిద్ర్యం కూడా పూర్తిగా నశింపజేసేస్తుంది. వాని యొక్క తీవ్రమైనటువంటి వేదనను కూడా బాపుతుంది. ఇక్కడ గురుగీత అనేటువంటిది గురు భక్తులకే కాదు, గురుదీక్ష తీసుకున్నటువంటి వారికి కాదు, వారికి మాత్రమే కాదు, అంటే సామాన్య జనావళి కూడా శ్రీ గురుగీత అనేటువంటిది విన్నటువంటి వారికి పాపాలు నశించిపోతాయి. దానిని పఠించేటువంటి వారికి కూడా మహా దారిద్ర్య పీడలు ఏమైనా ఉన్నా, అనారోగ్య కారణాలు ఏమైనా ఉన్నా అవి కూడా నశించిపోతాయి. వాళ్ళకి వివేకం అనేటువంటిది ఎప్పుడు పుడుతుందో దాని ద్వారా శుభేచ్ఛ అనేటువంటిది సప్త జ్ఞాన భూమికల్లో ఉన్నటువంటి మొట్టమొదటిది శుభకరమైనటువంటి కోరిక పుడుతుంది. ఏమని? అప్పటిదాకా దేహేంద్రియాలను మాత్రమే పోషించుకొని దానినే సౌకర్యంగా అదే సత్యముగా భావించుకుని చూసేటువంటి వానికి అది అబద్ధము అనేటువంటి విషయం తెలిసిన వివేకం పుడుతుంది. ఆ వివేకం ద్వారా శుభకరమైన ఇచ్చగలుగుతుంది.
ఆ కోరిక ఏమిటి అంటే సత్శాస్త్రాలను పఠించాలి. అంటే సారవంతమైన శాశ్వత వస్తువును గురించి స్థిరమైనటువంటి పదార్థాన్ని గురించి తెలియజేసేటువంటిదే సత్శాస్త్రం. ఆ సత్శాస్త్రాన్ని ఎప్పుడైతే అభ్యాసం చేస్తాడో సత్శాస్త్రంలో ఏం చెప్పబడుతుంది? పాపకర్మలన్నీ వదిలేసి సత్కర్మను ఆచరించేవాడు మాత్రమే సత్శాస్త్రాన్ని వాడు పొందుతాడు, దానిని పఠిస్తాడు. ఆ సత్శాస్త్రంలో ఏం చెప్పబడుతుంది? నీ యొక్క ప్రశ్నలకు ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఒక విషయాన్ని మరి చదివేటప్పుడు దాని ప్రకారం తగినటువంటి సందేహాలు సంశయాలు ఉత్పన్నమవుతాయి. నీ సంశయాలు తీరాలా? గురుపాదాన్ని ఆశ్రయించు. గురువు యొక్క దీక్ష ద్వారా నీ యొక్క ప్రశ్నలను నివారించుకో. ఆ ప్రశ్నలు నివారించుకొని జ్ఞానతత్వంలో నువ్వు పరమాత్మ తత్వాన్ని అన్వేషించు. ఆ మార్గాన ప్రయాణించు. ఎవరి కోసం అన్వేషిస్తూ ప్రయాణిస్తున్నావో వారు తప్పక నీకు దక్కుతారు. నీవు ఆ స్వరూపమే అవుతావు. దానికి కారణం మొట్టమొదట సత్శాస్త్రం. ఆ శాస్త్రాలను పొందాలి, ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, దానిని అభ్యాసం చేయాలి అనేటువంటి శుభకరమైన ఇచ్ఛ పుడుతుంది. దేని ద్వారా అంటే ఏ సామాన్య జనావళి ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉండేటువంటి వారు ఒక్కసారైనా సరే ఈ గురుగీతను విని ఉంటే లేదా పఠించి ఉంటే వారికి తగినటువంటి ఫలితం వాళ్ళే నిరూపించుకోవచ్చు అని తెలియజేస్తూ, అంటే ఇది ఎటువంటి పాపాలనైనా సరే ధ్వంసం చేయడమే కాదు, మహాపరిశుద్ధాత్ముని కూడా చేస్తూ ఉన్నది. అంతేకాదు ఎంత దారిద్ర్య బాధలో వాడు అనుభవిస్తూ ఉన్నప్పటికీ, దుఃఖిస్తూ ఉన్నా, ఎంత ఆర్థిక బలహీనతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ దారిద్ర్యం అనేటువంటిది పూర్తిగా నశించిపోయి వాడికి దారిద్ర్యం నశించింది అంటే వాడికి సౌలభ్యమైనటువంటి ఏదో ఒక సంపద చేకూరిందనే కదా. ఆ దారిద్ర్య బాధతోటి వాడు తీవ్రమైన వేదనను పొందుతూ ఉంటాడు కదా. ఆ తీవ్రమైనటువంటి వేదన కూడా నశించిపోతుంది. ఎందుకు? దరిద్రం లేకుండా ఉన్నది. వాడికి అంతా ఆనందమే వస్తుంది కదా. కోరినటువంటి కోరికలను వాడు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా వాని యొక్క తీవ్ర వేదన కూడా నశించిపోతుంది. వానిని సకల సంపత్తులతో కూడా, ఏ విధంగా? వానిని సకల సంపత్తులు ఎటువంటిది అంటే శుభకరమైనటువంటి కోరిక. మరి వానికి భుక్తికి ఏ లోటు లేకుండా వస్తువులు సమకూరడం, అంతేకాదు భక్తి అనేటువంటిది వానిలో ప్రభవించడం, పుట్టుకురావడం, ఆ భక్తి మళ్ళీ కూడా జ్ఞానం వైపు అడుగులు వేయడం, ఆ జ్ఞానం కోసం సద్గురువును ఆశ్రయించడం, ఆ సద్గురువును ఆశ్రయించి వాడు పరమాత్మ తత్వాన్ని పొందడం. అంటే వీటన్నింటికీ కూడా మూలమైనటువంటిది ఎక్కడ మొదలవుతుంది అంటే ఒక్క నీటి బిందువులాగా పడి 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 ప్రవాహంలాగా నదుల్లా మారినట్లుగానే ఈ జ్ఞానం యొక్క బీజం ఎక్కడ పడుతుంది అంటే శ్రీ గురుగీత యొక్క పఠనము లేదా శ్రవణము దీని ద్వారా పడుతుంది అని చెబుతూ, కాబట్టి వానికి తీవ్రమైనటువంటి వేదన పోతుంది కదా. దానివల్ల వాడు సకల సంపదలతో కూడా తొలతూగినట్లుగా చేస్తూ ఉన్నది. సకల సంపదలు అంటే కేవలం దేహ సంబంధమైనటువంటి సంపదలు అని మాత్రమే కాదు, ఆ యొక్క దారిద్ర్య బాధను పోగొట్టుకోగలిగినటువంటి దృఢమైనటువంటి మానసిక స్థైర్యం ఏర్పడుతుంది. దాని ద్వారా వాడు చేయవలసినటువంటి కృషిని శ్రద్ధ పెట్టి చేస్తాడు. ఆ శ్రద్ధ పెట్టి చేయడం వల్ల ఆ కృషి సక్రమంగా ఫలిస్తుంది. అలా అనేక పర్యాయాలు ఫలించినప్పుడు వాని దారిద్ర్యం దూరం అయిపోతుంది. ఆ దారిద్ర్యం దూరమైనప్పుడు మానసికమైనటువంటి ధీరత్వంతో తోటి సునిశ్చయమైనటువంటి బుద్ధితోటి వాడు సత్శాస్త్రాలను అనుసరిస్తాడు. తద్వారా సత్శాస్త్రాల యొక్క ఫలితంగా సద్గురువు సాన్నిధ్యాన్ని చేరతాడు. సద్గురువు యొక్క ఆ అనుగ్రహ మరి వీక్షణము చేత జ్ఞానాన్ని పయనిస్తాడు. జ్ఞానాన్ని పొంది జ్ఞాన మార్గంలో పయనిస్తాడు. అనుభవ సిద్ధిని సాధిస్తాడు. పరమాత్మ తత్వాన్ని పొందుతాడు. అంటే ఎక్కడ ప్రారంభమై వాని యొక్క జీవిత ఆశయం ఎక్కడ ముగిసింది అంటే వాడి యొక్క స్వగృహాన్ని వాడు చేరేటంత వరకు, వాడి జీవత్వం నశించి పరమాత్మతో ఏకీకృతం అయ్యేటంత వరకు కూడా అది ఆ ప్రయాణాన్ని కొనసాగింపజేసేటువంటి మానసికమైనటువంటి ధైర్యము, సునిశ్చితమైనటువంటి బుద్ధి సహకరించి వాణ్ణి ఉద్ధరిస్తాయి.
అది దానికి మూల బీజం ఏమిటి అంటే శ్రీ గురుగీతలోని ప్రతి అక్షరము, ప్రతి శ్లోకంలోని అక్షరం కూడా అమృతతుల్యమైనది. కాబట్టి దానిని ఎంత భక్తి శ్రద్ధలతో సేవిస్తారో, అనుసరిస్తారో, పఠించి శ్రవణం చేసి ఆనందపడతారో, దానిని మనసుకు తీసుకుని దాని ప్రకారం అనుసరిస్తారో అటువంటి ఘనమైనటువంటి సత్ఫలితాన్నే పొందుతారు. కాబట్టి గురుగీతను జపించేటువంటి వాడు సర్వ ఫలాలను కూడా పొందుతాడు. ఎటువంటి ఫలితము అంటే ఏ కొరత లేదు. ఇదిగో ఇది కొరత, ఇది తక్కువ, ఇది లోపము అని చూపించుకోవడానికి ఏమీ లేదు. వాడి మనస్సు అసలు కోరికలే లేకుండా పూర్ణకాముడై ఉంటాడు. పూర్ణకాముడు అంటే వాని కోరికలన్నీ సిద్ధించినట్లుగానే ఉంటాయి. ఈ గురుగీతను అనుసరించడం వల్ల వానికి గురు దర్శనం, గురు సందర్శనం, గురు అనుగ్రహం దక్కుతుంది. ఆ అనుగ్రహం దక్కాలంటే వానికి అధికమైనటువంటి ఘనమైనటువంటి మహాగురుభక్తి కలిగి ఉండాలి. అకుంఠితమైన గురుభక్తి కలిగి ఉండాలి. ఆ గురుభక్తి ద్వారా వాడు పూర్తిగా తరిస్తున్నాడు. ఆ తరించడం ఏ విధంగా ఉంటుంది అంటే అది కేవలం శ్రీ గురుమూర్తి యొక్క కరుణా కటాక్ష వీక్షణము చేతనే. అయితే గురుమూర్తి యొక్క కరుణ అనేటువంటిది ఎలా లభ్యమవుతుంది అంటే వాని యొక్క అజ్ఞాన దశ నుండి కూడా ఉద్ధరించి మరి గురు సాన్నిధ్యానికి చెందగలిగినటువంటి సంస్కారాన్ని వానికి కూడబెడుతుంది కేవలం శ్రీ గురుగీత గురుతత్వం అని చెబుతూ, మరి గురువు గారు ఎటువంటి వారు, గురువు యొక్క మహిమ ఏంటి అంటే గురు మహిమ ఇట్టిదనుచును గురు తెరుగక లేక మాయ కూపములోనన్ జొరనయ్యే నరులు సద్గురు మరుగెరుగకయున్న ముక్తి మార్గము గలదే. అసలు శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణా కటాక్షము చేతనే వాడు తరిస్తున్నాడు అని భావించినటువంటి వాడు తరించిపోయాడు. అసలు గురుమహిమ ఇట్టిది, గురుదేవుని యొక్క ప్రభావము ఇలా ఉంటుంది. వాడిని ఈ అజ్ఞాన తీరం నుండి ఈడ్చి జ్ఞాన మార్గంలో, జ్ఞాన తీరంలో పడవేయగలిగినటువంటి సర్వసమర్థుడు శ్రీ సద్గురుమూర్తి. కాబట్టి గురుమహిమ ఇట్టిది, ఇటువంటిది, ఇంతది, ఇలా చేస్తుంది, ఇది ఇస్తుంది, ఇది నశింపజేస్తుంది అని చెప్పడానికి ఎవ్వరికీ కూడా సాధ్యపడదు. ఎందుకు అంటే అది ఏ తీరుగా ప్రభవించి, ఏ మార్గాన్ని అనుసరించి, ఏ విధమైనటువంటి రక్షణ గావిస్తుందో నమ్మి ఉన్న తనకు కూడా తెలియదు. వాడు నమ్మి ఉండడం మాత్రమే వాడి వంతు. ఆ ఫలితం అనేటువంటిది శ్రీ గురుదేవుని యొక్క వంతు. ఆయన కర్తవ్యం ఆయన నెరవేరుస్తారు. కానీ మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ఇక్కడ ఎవ్వరికీ కూడా కర్తృత్వ భోక్తృత్వాదులు లేనే లేవు. ఉండేటువంటిది కేవలం బాధ్యత, కర్తవ్యం మాత్రమే. ఇక్కడ ఎటువంటి హక్కులు కానీ, ఎటువంటి కర్తృత్వాలు కానీ, ఎటువంటి భోక్తృత్వాదులు కానీ ఏమీ లేవు. ఇక్కడ మన యొక్క బాధ్యత ఏమి అంటే ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవలసినటువంటి బాధ్యత మన మీదే ఉన్నది. ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే శ్రీ గురుగీతను పఠించవలసిందే, లేదా దానిని శ్రద్ధగా భక్తిగా వినవలసిందే. అలా విన్నప్పుడు, అలా పఠించినప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే సద్వాసన కలుగుతుంది. అంటే సత్తును గురించి మనకు కోరిక కలుగుతుంది. దాన్నే శుభేచ్ఛ అంటాం. దాని ద్వారా ఏం చేస్తాం, విచారిస్తాం. రేయింబవళ్ళు మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఎలా తిరిగినా కూడా నిద్ర లేచు వరకు, జగము కృంగు వరకు, తాను చచ్చు వరకు. అంటే జగము కృంగేది, తాను చచ్చేది ఎప్పుడు సుషుప్తిలోనే. ప్రతిరోజు చిన్నపాటి మరణాన్ని పొందే జీవుడు మళ్ళీ కూడా పుట్టుకొస్తున్నాడు. అదే జాగ్రత్త. సుషుప్తి మరణ చిహ్నం. కాబట్టి ఈ విధంగా అంటే తాను జగము కృంగేదెప్పుడు, వాడు సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు వాడి శరీరమే వాడికి తెలియబడదు. ఇంకప్పుడు అనేక దేహాలు, శరీరాలు, మరి వస్తు సముదాయాలతో కూడినటువంటి జగత్తు ఉన్నదో లేదో కూడా వాడికి తెలియదు. అదే కదా కృంగటం అంటే. అటువంటి తాను చావడం ఎప్పుడు అంటే ఎప్పుడైతే నేను అనేటువంటి అహంభావం ఉంటుందో, ఏ అహంకారం ఉంటుందో అది లేకుండా చేసుకున్నప్పుడు తాను చచ్చిపోవడమే.
ఆ విధంగా చేసుకున్నప్పుడు ఇక అప్పుడు అసలు తనకు జగముతో పని లేదు, ఈ శరీరాలతో నిమిత్తం లేదు. వచ్చినటువంటి శరీరం పడిపోకముందే మరొక శరీరం రాకుండా ఉండేటువంటి స్థితి శ్రీ సద్గురుమూర్తి ఇవ్వగలడు అని ఎవడికైతే నిజమైనటువంటి భక్తి ఉంటుందో అటువంటి వాడు మాత్రమే శ్రీ గురు సన్నిధిని చేరతాడు, శ్రీ గురుగీతను పఠిస్తాడు, గురుతత్వాన్ని గురించి ఇట్టిది అని తెలుసుకుంటాడు, ఆ మార్గాన్ని అనుసరిస్తాడు. గురువు యొక్క సూచన మేరకు వాడు పయనించి వాని యొక్క ప్రతి ఒక్కరి పరమ భక్తునికి మరి ఎరుకను వదిలేసినటువంటి ప్రతి ఒక్కరి పరమార్థం ఏదైతే గమ్యమై ఉన్నదో ఆ గమ్యస్థానాన్ని వాడు నిరాటంకంగా చేరతాడు. అందుకే గురు మహిమ ఎట్టిదనుచును గురు తెరుగ కలేకమాయ కూపములోనన్ అంటే శ్రీ గురుదేవుని యొక్క మహిమ ఇట్టిది. ఏదైతే వస్తుతతో వస్తుందో వస్తువు లేకుండా సర్వేక సమస్తమైనటువంటి సర్వవ్యాపక స్థితి యందు స్థిరపడేటట్లు చేయగలిగినటువంటి ఘనమైన మహిమ శ్రీ సద్గురుమూర్తికి మాత్రమే ఉన్నది, మరెవరికి లేదు. అటువంటిదే శ్రీ గురుదేవుని యొక్క ప్రభావం. ఆ విషయాన్ని తెలియలేక మనం ఈ మాయతో కూడిన అబద్ధజనితమైనటువంటి శరీరాలను సత్యమని భావించి వస్తూ పోతూ ఉండేటువంటి ఈ సంసారం అనేటువంటి స్థితి యందు ఊనుకుపోతూ ఉన్నాం. కాబట్టి ఈ మాయకూపములోనన్ జొరనయ్యే నరులు ఏ విధంగా మాయకూపంలోనే పడిపోయి ఉన్నారు. కానీ సద్గురు మరుగెరుగకయున్నా ఒకవేళ సద్గురుదేవుడు ఎటువంటి వాడు నన్ను ఉద్ధరిస్తాడు అని ఎవరైతే కనుక సద్గురువుని చేరి ఆ నమ్మిక కలిగి వర్తించలేకపోతే, గురువు యొక్క పాద సన్నిధిని వాడు సమీపించకపోతే, అది మాత్రమే శరణం అని భావించకపోతే వానికి ఎప్పటికీ కూడా ముక్తి అనేది కలగదు అని చెబుతూ, అందుకే శ్రీ గురుగీత అనేటువంటిది ఎటువంటిది అంటే దరిద్రాలను నాశనం చేస్తుంది, పాపాలను తుడిచిపెడుతుంది, తీవ్రమైన అనారోగ్యాలు నశింపజేస్తుంది, ఆవేదనను లేకుండా చేస్తుంది, సర్వ సంపదలు ఇచ్చి మరి వాడిని సంపన్నవంతుణ్ణి చేస్తుంది, భుక్తికి ముక్తికి లోటు లేకుండా ఉండేటువంటిదే గురుగీతను జపించేవాడు మరి సర్వ ఫలితాలను కూడా ఏ కొరత లేకుండా పొందుతూ ఉంటాడు. అందువలన గురుభక్తి అనేటి కలిగేటువంటి వాడు గురుతత్వాన్ని కనుక్కొని గురుగీతను జపిస్తూ గురుభక్తి కలిగి ఉన్నటువంటి వాడు మరి ఎటువంటి సంశయం లేకుండా తరిస్తూ ఉన్నాడు అని తెలియజెప్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్.